హలో ఫ్రెండ్స్, నేను మీ ఖాన్. వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ ఖాన్ మైండ్లోకి స్వాగతం. ఈరోజు టాపిక్ చాలా ఇంపార్టెంట్ అవ్వాల్సి వస్తుంది. ఈరోజు టాపిక్ పేరెంట్స్ పిల్లల వల్ల చాలామంది సఫర్ అవుతున్నారు. అంటే పేరెంట్స్కి తెలియకుండానే పిల్లలు క్రెడిట్ కార్డులు తీసుకోవడము, లోన్లు తీసుకోవడము, ఇంట్రెస్ట్ అమౌంట్ తీసుకోవడము, బెట్టింగ్ యాప్స్లో డబ్బులు పెట్టి ఆడడము, పోగొట్టుకోవడము ఇలాంటివన్నీ జరుగుతున్నాయి. అంటే ఈ లేటెస్ట్ జనరేషన్లో ఎక్కువ కష్టపడకుండా కూర్చున్న చోటు నుంచి డబ్బులు సంపాదిద్దామనే ఉద్దేశంతో డబ్బులు ఆ నుంచి ఈ నుంచి తీసుకొచ్చేసి చాలా వేస్ట్ చేసేస్తున్నారు. ఈ విషయం మీద పేరెంట్స్కి తెలియక వాళ్ళకి లాస్ట్ మూమెంట్ వరకు చెప్పక, అంటే ఎలాంటి ప్రాబ్లమ్స్ వచ్చినా కానీ మనకు లాస్ట్ కంప్లీట్ చెప్పినంత వరకు అడ్జస్ట్మెంట్ అయిపోతుంది, మనం దాన్ని వేరే చోట నుండి డబ్బులు తీసుకొచ్చి చేద్దామనే ఉద్దేశం మీద ఇవన్నీ చేస్తున్నాం. దీని గురించి నేను ఈరోజు కంప్లీట్గా మీకు ఒక నాలెడ్జ్ ఇవ్వదలుచుకుంటున్నాను, స్పెషల్లీ ఫర్ పేరెంట్స్. ఈ విషయం ఎందుకు చెప్పాల్సి వస్తుందంటే, నా దృష్టిలో నేను డైరెక్ట్గా చూశాను. మా ఫ్రెండ్స్ రిలేషన్స్లో కూడా ఒకటి జరిగింది, ఇంకొకటి నా సొంత ఫ్రెండ్కి జరిగింది ఇలాంటి ప్రాబ్లము. అలా 3 ప్రాబ్లమ్స్ నేను చూశాను. ఆ రియల్ ప్రాబ్లమ్సే. ఇది జస్ట్ నేను చెప్పుకోవడానికి గురించి చెప్పట్లేదు, ఎందుకంటే ఈ వీడియోలో వాళ్ళ పేర్లు తీసుకోవడం కూడా మంచిది కాదు. మనం ఒకరికి బ్యాడ్ ఇమేజ్ ఇచ్చినట్టయితుంది. తెలిసిన నాలెడ్జ్ని మీకు షేర్ చేస్తున్నాను. అది ఇంప్లిమెంట్ చేసుకుంటే మీకే మంచిది. ముఖ్యంగా ఈ క్రెడిట్ కార్డ్స్ అనేది ఎలా తీసుకుంటున్నారు అనే దాని గురించి మీకు చెప్తాను. ఈ యాప్స్ వీళ్ళు డబ్బులు వాళ్ళ అకౌంట్స్ ఓపెన్ చేసిన తర్వాత డబ్బులు వాళ్ళ అకౌంట్ నుంచి వీళ్ళ అకౌంట్కి రావడం జరుగుతుంది. ఆ అమౌంట్ కంటిన్యూషన్ చేయడం జరుగుతుంది. కాబట్టి అందులో యాడ్న ఒక చోట వచ్చేసి మీరు క్రెడిట్ కార్డ్ ఎలిజిబుల్ అయినారని చెప్పేసి మెసేజ్ రావడము, ఫోన్ కాల్స్ రావడం జరుగుతుంది. అప్పుడు పేరెంట్స్కి తెలియకుండానే క్రెడిట్ కార్డ్కి అప్లై చేసుకుంటారు. క్రెడిట్ కార్డు వచ్చేస్తుంది. క్రెడిట్ కార్డ్ తీసుకొని పేరెంట్స్ తెలియకుండానే ఆ క్రెడిట్ కార్డ్ని వాడడం జరుగుతుంది. కడుతుంటారు. ఆ అమౌంట్ తీసుకొచ్చేసి ఏం చేస్తారంటే, ఈ బెట్టింగ్ యాప్స్ ఉన్నాయి, అంటే ఈ రమ్మీ యాప్, క్రికెట్ యాప్, ఇందులో చాలా ఉన్నాయి చెప్పుకుంటూ పోతే. అలాంటి యాప్స్ ఏమైనా మీ పిల్లల మొబైల్స్లో ఉన్నాయేమో చూడండి. ఈ క్రెడిట్ కార్డ్ నుంచి తీసిన అమౌంట్ ఏం చేస్తున్నారంటే ఈ బెట్టింగ్లో పెట్టేసి ఆడుతున్నారు. ఆడేటప్పుడు స్టార్టింగ్లో ఒక 2-3 సార్లు బాగానే వచ్చి ఉంటాయి. తక్కువ అమౌంట్ వేసుకుని ఉంటారు, తక్కువ ప్రాఫిట్ వచ్చి ఉంటుంది. అది దానికి రుచి మరిగి ఏం చేస్తారంటే, పక్కవానికి ఫ్రెండ్కి కానీ ఎవరికో ఒకరికి అతను ఒక 1000 రూపాయలు వేసినాడు, లేకుంటే 100 రూపాయలు వేసేస్తే అతను 1,00,000 రూపాయలు వచ్చినాయని చెప్పేసి ఎవరో ఒకటి పబ్లిసిటీ చేస్తారు. అంటే వాస్తవమే వచ్చింటుంది, రాలేదని కాదు, నిజంగానే వచ్చింటుంది. మరి అతను సంపాదిస్తున్నాడు కదా, మనం సంపాదిద్దాం. అలాగే మనం ఎక్కడ పని పోకుండా మొబైల్ పట్టుకొని మీ దీంట్లోనే పని చేసుకుంటూ పోయినాడు సరిపోతుంది కదా అనేది ఒక కాన్సెప్ట్ ఎలా ఫిక్స్ అయ్యేసి పిల్లలు ఏం చేస్తున్నారంటే, స్పెషల్గా ఈ న్యూ జనరేషన్ గురించి చెప్తున్నాను. నేను ఓల్డ్ జనరేషన్ గురించి నేను మాట్లాడడం లేదు. న్యూ జనరేషన్లో ప్రజెంట్ జరుగుతున్న పరిణామాల గురించి నేను చెప్తున్నాను. ఈ క్రెడిట్ కార్డ్ నుంచి తీసుకున్న అమౌంట్ ఏం చేస్తారంటే ఈ బెట్టింగ్ యాప్స్లో వేసేసి ఆడడం జరుగుతుంది. అక్కడ ఆడేసి అమౌంట్ మొత్తం పోతుంది బెట్టింగ్ యాప్స్లో. ఇప్పుడు నెక్స్ట్ మంత్ ఆ బిల్ కట్టడానికి కోసం, క్రెడిట్ కార్డ్ బిల్ కట్టడానికి కోసం వీళ్ళ దగ్గర డబ్బులు ఉండవు. వీళ్ళు ఫ్రెండ్స్ దగ్గరనో అక్కడి నుంచి 1 నెల, 2 నెలలు, 3 నెలలు తీసుకొచ్చి కడతారు. ఈ విషయం పేరెంట్స్కి తెలియదు. తను కార్డు తీసుకున్నాడు, లోన్ తీసుకున్నాడు అనే విషయం పేరెంట్స్కి తెలియదు. లేకుంటే బయట ఎక్కడికైనా ఇంట్రెస్ట్ అమౌంట్ తీసుకున్నాడు అనే విషయం కూడా తెలియదు. ఈ ప్రాబ్లమ్ని ఎక్కడ సరే నేను మేనేజ్ చేసుకోగలుగుతాను, నేను ఎక్కడ ప్రాబ్లం రానియకుండా చేసుకుంటాననే ఉద్దేశంతో ఏం చేస్తాడంటే దాన్ని కట్టుకుంటూ వస్తాడు. లాస్ట్కి ఇతనికి ఎక్కడి నుంచి మద్దతు దొరకకపోవడం వల్ల డబ్బులు దొరకవు. ఆ క్రెడిట్ కార్డ్ కానీ లోన్స్ కానీ డబ్బులు కట్టలేడు. అప్పుడు రికవరీ టీమ్స్ ఊర్లోకి వచ్చేసి ఈ వ్యక్తి ఇల్లు ఎక్కడ ఉంది, ఇతను ఎక్కడ ఉంటాడు అనేది ఎంక్వైరీ చేస్తారు. ఇంటి వరకు వస్తారు. ఇంటి వరకు వచ్చినప్పుడు అక్కడ పేరెంట్స్కి మీ అబ్బాయి ఇంత లోన్ తీసుకున్నాడు, ఇంత క్రెడిట్ కార్డ్ తీసుకొని ఇంత అమౌంట్ తీసుకున్నాడు, వాడుకుని డబ్బులు కట్టడం లేదు అంటాడు.
అక్కడ ఆ పేరెంట్స్కి ఎలా అయితే ఒకసారి ఆలోచించేయండి. మా అబ్బాయి అలాంటి వాడు కాదు, అలాంటి పని చేయడు, ఏదో బై మిస్టేక్ అయిందని చెప్తారు. వాస్తవం వాళ్ళకి తెలియదు. ఇలా ప్రాబ్లమ్స్ చాలా జరుగుతున్నాయి. అందుకే నేను ఒకటే మాట చెప్తాను. నెక్స్ట్ నేను వచ్చే కమింగ్ వీడియోలో కానీ ఏదో ఒక వీడియోలో మీకు ఒక లింక్ పెడతాను. ఆ లింక్ మీద క్లిక్ చేసేసి అలా పాన్ కార్డు, అలా మొబైల్ నెంబరు, ఈమెయిల్ ఐడి దీంతో ఒక రిజిస్టర్ చేసుకొని లాగిన్ అయినారంటే ఏ పాన్ కార్డు మీద ఎంత లోన్ ఉంది, ఎంత క్రెడిట్ కార్డ్ అమౌంట్ ఉంది అనే విషయం కూడా మీ విషయం బయటికి వస్తుంది. మీ పేరెంట్స్ అందరు చేయాల్సింది ఒక్కటే పని. మొబైల్లో బెట్టింగ్ యాప్స్ ఉన్నాయా లేవా ఆ లింకుని కనెక్ట్ చేసేసి కంప్లీట్గా మన అబ్బాయికి ఏమైనా లోన్స్ ఉన్నాయా అనేది మీరు చూసుకోవాలి. ఇవి చూసుకున్నారంటే మీ అబ్బాయి మీ చేతి నుంచి జారిపోవడు. లాస్ట్ వరకు కూడా ప్రాబ్లం రానివ్వకుండా చూసుకోండి. ఎవరు చూసినా మొబైల్లో చేసి ఫస్ట్ ఎక్కువ లేస్తేనే ఇదే రాత్రి పగులు అదే పని చేస్తున్నారు. దాని తగ్గట్టుగా గేమ్లు కూడా. సరే గేమ్ ఆడుతున్నా దానికి ఎడిట్ అయినాడంటే దానివల్ల లాస్ ఏం లేదు, కానీ దానివల్ల కళ్ళు ప్రాబ్లం అవుతాయి. నా ప్రాబ్లం అంతా ఒకటి. రీసెంట్గా అది మీరు కూడా వినింటారు. ఒక అబ్బాయి వచ్చేసి ఈ బెట్టింగ్ యాప్స్లో గేమ్ ఆడేసి దాదాపు 8 లక్షలు ఏమో పోగొట్టుకున్నాడు. దానివల్ల అప్పు తీసుకొచ్చి కట్టినారు. అతని దగ్గర ఉండే పొలంని వాళ్ళ తల్లిదండ్రులు దాన్ని సేల్ చేసేసి ఆ అమౌంట్ని ఇవ్వడం జరిగింది. ఇప్పుడు వాళ్ళకు ఆధారం అది ఒక్కటి ఉండే, ఇప్పుడు అది కూడా పోయింది. ఈ అబ్బాయి పని చేయడు. అమ్మ నాన్న దగ్గర డబ్బులు లేవు, దాన్ని తీసుకొస్తారు, ఏం పని చేస్తారు? వాళ్ళ ఏజ్ ఎంత అయింది? అమ్మ నాన్నని మనం ఇప్పుడు సంతోషంగా పెట్టాల్సిన టైంలో అమ్మ నాన్నని మనం దుఃఖంలో పెట్టేస్తున్నాం. అందుకు నేను అందరినీ కోరుకునేది ఒకటి, నేను చెప్పేవి కొద్దిగా సీరియస్గా తీసుకొని, చాలామంది ఇది వినేసి ఏందో వీడు సోది కొడుతున్నాడు, వీడి ఛానల్ పెంచుకోవడానికి కోసం ఎందుకు చెప్తున్నాడు. నేను ఛానల్ పెంచుకోవడానికి కోసం చేయట్లేదు బ్రదర్, ఎవరికైనా కానీ. నేను నిజంగా తల్లిదండ్రుల మీద ప్రేమ, అభిమానం, ఆ తల్లిదండ్రులకి ఆ అబ్బాయి ఎంత ముఖ్యం అనే విషయం గురించి నేను ఈ వీడియోలు చేస్తున్నాను. నాకేం ఇంట్రెస్ట్ లేదు మీకు ఇంత నేను టైం తీసుకొని ఇలాంటి వీడియోలు చేసుకొని ఏదో నాకు పెద్ద లక్షల వేలు వస్తాయని చెప్పేసి. జరిగినాయి కాబట్టి, నా కళ్ళెదురు కూడా జరిగినాయి కాబట్టి నేను చెప్తున్నాను. దీన్ని ఎవరైనా లైట్కి తీసుకుంటారంటే లైట్ తీసుకుని నో ప్రాబ్లం, కానీ లైట్ తీసుకునే ముందు ఒకసారి ఆలోచన చేయండి, మా అబ్బాయి కూడా ఇలాంటి పని ఏమైనా చేస్తున్నాడేమని చెప్పేసి. ఇలా కంప్లీట్గా మీరు చెక్ చేసే విధానం తల్లిదండ్రులకి. అంటే కొంతమంది క్రెడిట్ కార్డు వాళ్ళు కూడా నాకు చెప్పడం జరిగింది, సార్ ఈ విధంగా తల్లిదండ్రులకి లాస్ట్కి మనం వాళ్ళ దగ్గర పోయేసి మీ అబ్బాయి ఇలా లోన్ తీసుకున్నాడు, క్రెడిట్ కార్డు తీసుకున్నాడు అని చెప్పేసరికి మా అబ్బాయి తెలియకుండా మీరు చేసినారు, నాకు తెలిసి ఇచ్చినావా, నాకు అడిగి ఇచ్చినావా అని అడుగుతున్నారు. కరెక్టే చెప్తున్నారు వాళ్ళు, పేరెంట్స్ కూడా కరెక్ట్ చెప్తున్నారు. ఎందుకంటే ఇచ్చేటప్పుడు నన్ను అడగలే, ఇప్పుడు డబ్బులు ఇవ్వడం లేదని చెప్పేసి పేరెంట్స్ దగ్గర వచ్చి నిలబడితే ఎట్లా? అందుకే ఎప్పటికైనా పేరెంట్స్ అవుతారు, వీధిలో వచ్చేసి బ్యాడ్ నేమ్ వచ్చేస్తుంది వాళ్ళందరికీ. ఇవన్నీ రాకూడదు, చేయకూడదు అనుకుంటే నేను చెప్పే కొన్ని పద్ధతులు, దాంట్లో కొందరైనా 100 మందిలో కనీసం ఒక 10 మంది అయినా మీరు ఒక మొబైల్ తీసుకొని లింకును ఓపెన్ చేసి, ఒకవేళ లింక్ ఓపెన్ చేయడానికి రావడం లేదా నాకు కాంటాక్ట్ చేయండి, మీకు ఎలా చేయాలని కూడా నేను చెప్తాను. దాని గురించి మీకు కంప్లీట్గా చెప్తాను, చూసుకొని ఇందులో ఇది వచ్చిందని చెప్తున్నాను కానీ దాంట్లో ఉందా లేదనే విషయం కూడా నేను చెప్తాను. ఈ వీడియో చాలా ఎక్కువ లెంత్ అవుతుంది. ఈ స్పెషల్గా పేరెంట్స్ కోసమే నేను చేస్తున్నాను. ఈ ప్రజెంట్ జనరేషన్లో పిల్లలు చేసే ఒక పెద్ద బిగ్ మిస్టేక్ ఇది ఒక్కటే. దీని నుంచి మీరు కాపాడుకున్నారంటే మీ ఇంట్లో మీరు హ్యాపీగా సంతోషంగా ఉంటారు. ఆ హ్యాపీ సంతోషం అనే కాన్సెప్ట్ మీ దగ్గర రావాలని చెప్పే ఉద్దేశంతోనే నాది ప్రతి ఒక్క వీడియోలో డిప్రెషన్లో వెళ్ళకూడదు, సూసైడ్ చేసుకోకూడదు, అది తల్లిదండ్రులతో అయినా కానీ వాళ్ళ భార్య పిల్లలతో అయినా కానీ సంతోషంగా నవ్వుతూ చిరునవ్వుతూ ఉండాలనే ఉద్దేశంతో ఇలాంటి వీడియోస్ తీసుకొస్తున్నాను. నా వీడియోస్ బోర్ కొట్టినా కానీ నా కోసం ఒక 10 నిమిషాలు టైం తీసుకొని చూడండి, అది మీకే తెలుస్తుంది. నేను చెప్పే పాయింట్స్ ఎన్ని బాగుంటాయి అంటే ప్రాబ్లం వచ్చినప్పుడు దీని గురించి వెతుకుతారు, ప్రాబ్లం లేనప్పుడు ఎవరు వెతకరు. అంటే రాకముందునే ఒకసారి చూసుకోండి, బాగుంటుంది. సరే, నేను చెప్పే ఈ టాపిక్ గురించి మీకు అందరికీ అర్థమైంది అనుకుంటాను. నా ఛానల్ లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. జై హింద్.